నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ సిలబస్, అవసరమైతే స్కిల్ వర్సిటీ సహకారం తీసుకోవాలన్న రేవంత్. అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారన్న కేటీఆర్. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్. మిడిమిడి జ్ఞానంతో ఆరోపణలు చేయడం సరికాదన్న పొంగులేటి. అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి సవాల్. జమ్లీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించే యత్నం. బీజేపీ కుయుక్తులు తిప్పికొడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. పీఏసీ పదవిపై మళ్లీ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. తొలి సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టబోం. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ ప్రమాణం. సీఎంగా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా ఘనత. ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఐటీఐ శిక్షణ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు. సచివాలయంలో కార్మిక ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్లు ఉండాలని ఆదేశించారు. సిలబస్ మార్పునకు నిపుణుల సలహాలు స్వీకరించాలని, అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీల ఏర్పాటును పరిశీలించాలన్నారు. ఐటీఐలు లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అమృత్ పథకం టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని, కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కుంభకోణం మొదలైందన్న ఆయన 8,888 కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. బావమరిది కళ్లల్లో ఆనందం, ఇళ్లల్లో లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డి అవినీతికి తెరతీశారని ఆరోపించారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆ అంశంపై మొదట మాట్లాడారని, ఏమైందో ఇప్పుడు మాట్లాడడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినట్లు కేటీఆర్ చెప్పారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. ఆ కంపెనీతో బిడ్డేయించి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్ గారికి ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. మరి ఇందులో 8,800 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయట పెట్టండి అని చెప్పి కోరాను. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, 8 మంది ఎంపీలకు మీ ప్రభుత్వ పథకం, మీ పైసలు, మీ కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి. ఆశ్రిత పక్షపాతం మీ ముఖ్యమంత్రి చూపెట్టిన ఆధారాలతో సహా చెప్తుంటే, చూపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే ముమ్మాటికి ఇద్దరు కలిసి ఉన్నారని ప్రజలు అనుకుంటారు. అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి దోచిపెట్టారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. టెండర్లను గత ప్రభుత్వమే 3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచిందన్న పొంగులేటి 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని కేటీఆర్కు సూచిస్తున్నట్లు చెప్పిన మంత్రి ఆ సవాలును స్వీకరించి రేపు కేటీఆర్ ముందుకు వచ్చి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో లబ్ధి పొందాలని చూస్తే బీఆర్ఎస్కు త్వరలో ప్రతిపక్ష హోదా దక్కదని పొంగులేటి హెచ్చరించారు. మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా, నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి. నా దగ్గరున్న ఇక్కడున్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారు, ఆధారాలన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చుంటా. ఆ ప్రశ్నకు కూడా ఏం భయపడా. ఇవాళేమి నేను కాంట్రాక్టర్ని కాదా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబం వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటుందా? వాళ్ళలాగా ఏమి వ్యాపారం లేకుండా 1000 కోట్లకి 1,00,000 కోట్లకి ఎదగదా? నేను టెండర్లు ఎలా ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా. ఇవాళ మాట్లాడారు ఎక్కడో ఒక దగ్గర, వారు కరెక్ట్ స్పందించినప్పుడు నేనే కూర్చుంటే మీకు మొత్తం పేపర్ ఇస్తా. అధికారాన్ని కాపాడుకునేందుకు భాజపా జమిలీ ఎన్నికలు తెస్తోందని, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సీతారాం ఏచూరి స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించిన సీఎం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడిన నాయకుడు సీతారాం ఏచూరి అని కేటీఆర్ కొనియాడారు. ఇటీవల కన్నుమూసిన కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఏపీ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా తదితరులు హాజరై ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో ఏచూరి ప్రజాస్వామిక స్ఫూర్తికి కృషి చేశారని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారే సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం, ఆర్టీఐ సహా విద్యా హక్కు చట్టం వంటి వాటిని తీసుకువచ్చినప్పుడు ఏచూరి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈ రోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎం కు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది
నిజంగా పేదలకే తీరని నష్టం. వారు పాటించిన సిద్ధాంతాలను పూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొన్న కేటీఆర్ ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి మాత్రమేనని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. మా పార్టీలు వేరు కావచ్చు, మా సిద్ధాంతాలు వేరు కావచ్చు, వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు, కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది. తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది. సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జీవితాంతం ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన ఏచూరి స్ఫూర్తితో ప్రశ్నించే గొంతుకలై ముందుకు సాగుతామని అన్నారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులంతా ఒకటవ్వాలని ఆకాంక్షించారు. ప్రశ్న అణిచివేస్తున్నారు. ప్రశ్న అంటేనే ఉలిక్కిపడేటువంటి, భయపడేటువంటి పాలకులను కూడా మనం చూశాం. అందుకని ప్రశ్న సజీవంగా ఉండాలి. ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి. సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే, ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూచిలాగా సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్ర జెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం సీతారాం ఏచూరి చూపిన బాటలో నడవటమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని భక్తులు పేర్కొన్నారు. ప్రజాపద్దుల కమిటీ సమావేశం సందర్భంగా చైర్మన్ పదవిపై మళ్లీ అధికార విపక్షాల మాటల యుద్ధానికి దిగాయి. చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ సభ్యులు అరకపూడి గాంధీ అధ్యక్షతన మొదలైన సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు పనులు బయటపెట్టి అసెంబ్లీకి ఇస్తామనే పదవి దక్కకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసాలు బయటకు వస్తాయనే పీఏసీ చైర్మన్ పదవిపై గులాబీ నేతలు నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మొదటి సమావేశం రసాభాసగా మారింది. చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 13 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా హాజరయ్యారు. మొదటి సమావేశం కావడంతో పీఏసీ విధి విధానాలపైనే చర్చించారు. సమావేశం ప్రారంభంలోనే పీఏసీ చైర్మన్ ఎన్నిక అప్రజాస్వామికమని, అది చెల్లదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. హరీష్ రావు పేరు లేకుండా చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పీఏసీ చైర్మన్ ను ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తికి ఇవ్వడం సభా సాంప్రదాయమని, దానికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఎలక్షన్ కాకుండా సెలక్షన్ చేశారంటూ ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు సభ్యులు ఉండాలి, ఎవరు చైర్మన్ ఉండాలి అనేది నిర్ణయిస్తారు. ప్రొసీజర్ లేకపోతే వీళ్ళు ఎట్లయిండు, కేడీ థామస్ ఎట్లయిండు, మల్లికార్జున ఖర్గే ఎట్లయిండు, అధీర్ రంజన్ చౌదరి ఎట్లయిండు, కేసీ వేణుగోపాల్ ఎట్లయిండు, ఇక్కడ రాష్ట్ర శాసనసభలో కిష్టారెడ్డి గారు ఎట్లయిండ్రు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎట్లయిండ్రు, గీతారెడ్డి గారు ఎట్లయిండ్రు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎట్లయిండ్రు. వాళ్ళు చేసే తప్పుడు పనులు ఎక్కడ బయటపడతాయో అని, ఎక్కడ మేము పీఏసీలో బయటపెట్టి అసెంబ్లీకి నివేదిక ఇస్తాము అని భయంతో ఇవాళ అసెంబ్లీ సాంప్రదాయాన్ని కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. బీఆర్ఎస్ పీఏసీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పీఏసీ ఎన్నిక అసెంబ్లీ నియమావళి ప్రకారమే జరిగిందని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వంశీకృష్ణ పేర్కొన్నారు. పీఏసీ సమావేశం ప్రారంభం కాగానే హిడెన్ ఎజెండాతో స్పీకర్ పై దురుసుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 2018లో కాంగ్రెస్ కు దక్కాల్సిన పీఏసీ పదవిని సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారని ఆరోపించారు. మేము చాలా సీరియస్ గా ప్రజాధనం దుర్వినియోగాన్ని బయటికి తీస్తాం, పారదర్శకంగా ఉంటాం. పీఏసీలో అధికార పక్షం ప్రతిపక్షంగా ఉండదలుచుకోలేదు, ప్రజల పక్షంగా మేము ఉండదలుచుకున్నాం. అందుకే అసెంబ్లీ లోపల గాని బయట గాని గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం చేస్తున్నందుకు పీఏసీ
ద్వారా వాళ్ళ తప్పులన్నీ కూడా బయటికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు బట్టగాల్చి పిఎస్సి కమిటీ మీద వేసి వాళ్ళలో ఒక సభ్యుడిగా ఉన్న చైర్మన్ గారి మీద కూడా బురజల్లే కార్యక్రమం చేసి రాబోయే రోజుల్లో ఏవైతే రిపోర్టు ఈ కమిటీ ద్వారా వస్తుందో దాని ద్వారా వాళ్ళ రాజకీయం వాళ్ళ బండారం బట్టబయలైతుందన్న ఒక దుగ్ధతోటి ఈ రోజు పిఎస్సి కమిటీ ఔన్నత్యాన్ని కించపరిచే ప్రయత్నం. పీఎస్సీ చైర్మన్ పదవిపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విమర్శల పర్వం కొనసాగడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మూసీ నదిని సుందరీకరించనున్నట్లు పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులతో కలిసి మలక్పేటలోని పిల్లి గుడిసెలు, వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్న పొన్నం ఎవరికీ అన్యాయం జరగకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా సహకరించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వందే. అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని లోపల భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. వీళ్ళందరికీ లోకల్గా ఈ మెక్మా పథకం కిందకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ, ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తాను. దీంతో పాటు ప్రపంచంలో అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో భూగోళం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో 3 రోజుల పాటు జరగనున్న రైజింగ్ విత్ కైండ్నెస్ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువత కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రపంచంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి దృష్ట్యా ప్రతి ఒక్కరూ పరస్పరం ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీయకుండా శాంతియుతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో డిజిటల్ టెక్నాలజీని భవిష్యత్తును నిర్దేశిస్తుందని వరల్డ్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ రైజర్ పేర్కొన్నారు. Firstly, I believe that mankind is largely responsible for all the major problems on the earth. Whether it is pollution or whether it is ecological degradation or many species getting wiped out over a period of time, it is what Mahatma Gandhi said. There's enough for everyone's need, but not for everyone's greed on our planet. Sustaining the earth, the planet as we know it, and the international situation and the way we are going now, globally, it should be alarming for all of us. A situation of confrontation, a situation of war-like situation seems to be happening in more and more places in the world. It is very unfortunate. India is currently growing its economy at a rate that delivers improvements in people's incomes of around 5 to 6% every year. That means that incomes double every 12 years, and in the next 35 years, they could increase 8 times. That gives you a sense of the promise. But let me return to the theme of peace. Because unless that promise is equally shared, unless everybody has a sense that they will have a stake in this development, that they can benefit. తెలంగాణ పోలీస్ బ్రాండ్కు కొందరు తీరుతో అవినీతి మక్కిలి పడితే సీనియర్ పోలీస్ అధికారుల కష్టం వృధా అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొందరు పోలీస్ అధికారులకు సంబంధించి అవినీతి ఆరోపణలపై వచ్చిన కథనాలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హరీష్, అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం ఆదర్శంగా ఉండి వాళ్ళకి పని పట్ల నిబద్ధత, ప్రజాసేవపై అంకిత భావాన్ని నేర్పించాలని సూచించారు. కానీ యథారాజా తదా పోలీసులు అన్నట్లు పరిస్థితి తయారైందని పోస్టులో తెలిపారు. కేసీఆర్ ఆలోచనలతో తెలంగాణ పోలీస్ విభాగాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దామని, ఆ ప్రక్రియలో ఎందరో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ల పాత్ర ఖచ్చితంగా ఉందని హరీష్ తెలిపారు. అలాంటి పోలీస్ బ్రాండ్కు కొందరి తీరుతో అవినీతి మకిలి పడితే ఉన్నతాధికారులు పడిన కష్టం వృధా అవుతుందని అన్నారు. ఆ అంశంపై సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హరీష్ సూచించారు.
తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు వారిని చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రాముడు తల తీసేయడం, అంతర్వేది రథం తగలబడినా పట్టించుకోలేదన్నారు. ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా చేయనని చంద్రబాబు అన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ ఉందన్న చంద్రబాబు దుర్మార్గాలను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉందన్నారు. ఎన్నో దేవాలయాలు తిరుమల లడ్డూ రుచిని యథాతథంగా తీసుకొచ్చేందుకు విఫలయత్నాలు చేశాయన్నారు. అటువంటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అని నిలదీశారు. స్వామివారి అన్నప్రసాదం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆప్ సీనియర్ నాయకురాలు అతిశే ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిశీతో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణం చేశారు. సుల్తాన్పూర్ మజ్రా స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్ అహ్లావత్కు అతిశీ క్యాబినెట్లో చోటు దక్కింది. గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాష్ గెహ్లోత్, సౌరవ్ భరద్వాజ్ మరోసారి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కిన అతిశీ ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్ ఆశీస్సులు తీసుకున్నారు. मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी.